ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థిక లాభం చేకూరలేదన్నారు. 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్నారు. జైలు నుంచి 4 పేజీల లేఖ విడుదల చేసిన కవిత లిక్కర్ కేసులో తాను బాధితురాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మరో 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో మాట్లాడిన కవిత ఈ కేసుకు తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్భంగా జడ్జి ముందు చెప్పాలనుకున్న అంశాలను పేపర్పై రాసుకొచ్చారు కవిత. జడ్జి ముందు తన వాదనను వినిపించే అవకాశం రాకపోవడంతో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. లిక్కర్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని లేఖలో కవిత పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకెలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని తెలిపారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలన్న కవిత మీడియాపైన చిరుబురులాడారు. లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణే ఎక్కువ జరిగిందన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు కవిత. తన వ్యక్తిగత ఫోన్ నంబర్ను అన్ని ఛానళ్లు వేసి తన ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. ఈడీ విచారణకు అన్ని విధాలుగా సహకరించినట్లుగా ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 4 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యానని వివరించారు. తన బ్యాంక్, బిజినెస్ వివరాలను అందించానని తెలిపారు. దర్యాప్తు సంస్థకు మొబైల్ ఫోన్లను అందజేశానని వెల్లడించారు. కానీ వాటిని ధ్వంసం చేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2.5 ఏళ్లుగా సోదాలు చేశారని, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్టుగా ఈడీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు కవిత. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టారని, వారు బీజేపీలోకి చేరగానే వారిపై కేసుల విచారణ ఆగిపోయిందని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి, లేదంటే ఈడీని పంపుతాం అని అన్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందన్న ఆశతో ఉన్నట్టుగా కవిత పేర్కొన్నారు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు కవిత తెలిపారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు జరుగుతున్నాయని, తన బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు కవిత.